చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్ మాలతి పరిశీలించారు. నిల్వ ఉన్న కూరగాయలను పరిశీలించి నాణ్యమైన కూరగాయలు తీసుకోవాలని, అదేవిధంగా నిత్యావసర సరుకులు నిల్వ ఉన్న గదిని పరిశీలించి పప్పు దినుసులను విద్యార్థులకు అందజేస్తున్న పల్లి చెక్కలు, స్నాక్స్ ను పరిశీలించారు. టెండర్ వాళ్ళు తీసుకువచ్చిన సమయంలో నాణ్యమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతకు సూచించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. విద్యార్థులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు, మధ్యాహ్న భోజన వంటలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగిందని, పాఠశాల పరిసరాలు అన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన వంటలు, ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తినిచ్చిందన్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని, ప్రతిరోజు కూడా ఇదే విధమైన నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. ప్రతిరోజు పాఠశాల పరిసరాలన్నీ కూడా ఇదే విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతితో పాటు పాఠశాల ప్రిన్సిపల్ గీత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కేజీబీవీ స్కూల్ని చెక్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ఫుడ్, తర్వాత వాళ్ళకున్న మౌలిక వసతులు ఏమున్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి వచ్చినాము. అంటే ఇష్యూ ఏం లేదు, బాగానే ఉన్నారు, బాగానే వంట అంతా బాగానే ఉంది. ఫుడ్ టీచర్స్ మాత్రం సబ్సెంట్ లేనట్లు ఉన్నారు, ఇంకా కావాలి. 7 మెంబర్సే ఉన్నారు. నేను అనుకుంటా ఇంకా కావాల్సి ఉంటుంది మీకు టీచర్స్. గెస్ట్ 2 ఉన్నారు, టీచర్స్ 7, టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం కూరగాయలు మాత్రం అన్నీ ఒక దగ్గర వేశారు. వాటన్నిటికీ కొంచెం నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అదే చెప్పినాము వాళ్ళకి, ఇంకోసారి అలా జరిగితే బాగుండదని చెప్పినాము. గుడ్. ఆ పప్పు నాణ్యత అనిపించట్లేదు, కందిపప్పు మాత్రము. కొంచెం కాంట్రాక్టర్లు వాళ్ళ పిల్లలే, అంటే హాస్టల్ అని కాకుండా వాళ్ళ పిల్లలకి ఏదైతే పెడతామో వీళ్ళకి కూడా అదే పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నాణ్యమైన పప్పు లేకపోయినా ఏదైనా సరే కాంట్రాక్టర్కి మనం డబ్బులు చెల్లిస్తున్నాం కాబట్టి ఏది నాణ్యత లేకపోయినా మీరు నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను కలెక్టర్కి రాస్తాను. కాబట్టి ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాను, ఖచ్చితంగా నాణ్యమైన వస్తువులనే తీసుకోవాలి. వాళ్ళు ఏది తెస్తే అది తీసుకోకూడదు. ఆ పప్పు అయితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ పప్పులో. కాబట్టి మీరు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఆ పప్పు ఉంటే నేను రిపోర్ట్ పెడతాను. మీరు అది చూసుకొని పప్పును మాత్రం ఖచ్చితంగా మీరు చేంజ్ చేయాలి. సరేనా? మీరు చెప్పండి, అదర్వైజ్ వెల్ గుడ్.